నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. ప్రైమ్ టైమ్ ఎడిషన్లో హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఇన్ఛార్జ్ల 5వ జాబితాపై సుదీర్ఘ కసరత్తు. సీఎం వద్దకు క్యూ కట్టిన ఎమ్మెల్యేలు. జగన్ ఇచ్చేది తక్కువ, దోచేది ఎక్కువ. పేదరికం లేని సమాజమే లక్ష్యమన్న చంద్రబాబు. లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాలే. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు. బీఆర్ఎస్ సంగతి తర్వాత, హామీల మాటింటి సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్. బాలరాముడి ఫోటో లీక్ పై ఆలయ ట్రస్ట్ సీరియస్. విచారణ చేయాలంటూ ప్రధాన పూజారి డిమాండ్. మొన్న మేడిగడ్డ, నిన్న సీతారామసాగర్. అవును, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగాయని గతంలోనే ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటి లెక్కలు బయటకు తీస్తుంది. 1-2 రోజుల్లో మంత్రుల బృందం సీతారామ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లనుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతటి భారీ కుంభకోణం చూడలేదు. సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ మంత్రులు చేసిన వ్యాఖ్యలివి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సందర్భంగా మంత్రులు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారుల లెక్కలు చూసి ఆశ్చర్యపోయారు. గతంలో రాజీవ్ దుమ్ముగూడ, ఇందిరాసాగర్ పేరుతో 2 వేర్వేరు ప్రాజెక్టులుగా ఉండగా వీటిని బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామసాగర్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారన్నది తెలియడం లేదంటూ మంత్రులు వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమీక్ష సందర్భంగా అన్ని వివరాలను పరిశీలించారు మంత్రులు. ఈ సందర్భంగా పలు కీలక లెక్కలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టు వ్యయం 1681 కోట్లు కాగా 2014 కంటే ముందే 889 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు మంత్రి భట్టి విక్రమార్క. ఇక ఇందిరాసాగర్ వ్యయం 1824 కోట్లు కాగా 1064 కోట్లు ఖర్చు చేశారన్నారు. 2 ప్రాజెక్టులకు కలిపి మిగిలిన 1552 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాలకు నీరు అందేదని మంత్రి వెల్లడించారు. అయితే 2 ప్రాజెక్టులను కలిపి సీతారామ ప్రాజెక్టు పేరు చెప్పి 18,500 కోట్లకు నాటి కేసీఆర్ ప్రభుత్వం అంచనా వ్యయం పెంచిందని తెలిపారు. కానీ కొత్తగా ఆయకట్టుకు నీరు అందించలేదని విమర్శించారు మంత్రి భట్టి. నిధులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ప్రతి పైసాని కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేసుకోవడం కోసం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే డిజైన్ చేసినటువంటి దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈపీసీ కాంట్రాక్ట్ కింద తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ 1,681 కోట్లు టోటల్ కాస్ట్. రాష్ట్ర విభజన జరిగే నాటి దానిపైన ఆనాటి ఉమ్మడి రాష్ట్రం ఖర్చు పెట్టిన ఖర్చు 889 కోట్లు. బ్యాలెన్స్ మిగిలి ఉన్నది కేవలం 792 కోట్లు మాత్రమే. ఇది రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం సంబంధించి. అట్లాగే ఇందిరా సాగర్ సంబంధించి ప్రాజెక్ట్ కాస్ట్ ఇది కూడా ఈపీసీ కాంట్రాక్ట్ 1,824 కోట్లు 1,824 crores. అప్పటికి ఖర్చు పెట్టింది 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. బ్యాలెన్స్ అమౌంట్. ఇక సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణమని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వతంత్ర భారతంలో ఇంతటి స్కామ్ ఎప్పుడూ చూడలేదన్న ఆయన ఈ విషయంలో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. రోజు రోజుకు ఈ ప్రాజెక్టుపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయన్న ఆయన దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే సీతారామసాగర్ ప్రాజెక్టును మంత్రుల బృందంతో కలిసి పరిశీలిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి మరో 1,500 కోట్లు 1,400-1,500 కోట్లు ఖర్చు పెడితే 3,32,000 ఎకరాలు ఆయకట్టుకి కొత్తగా నీళ్లు అందించే రాజీవ్ దుమ్ముగూడ లిఫ్టిగేషన్ స్కీము ఇందిరాసాగర్ లిఫ్టిగేషన్ స్కీమ్ కింద ఉంటే అది ఎంత 1,400-1,500 కోట్లు ఖర్చు పెడితే
2014లో 1 ఇయర్లో అయిపోయి 3,32,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకి నీళ్ళు వచ్చేవి. ఈరోజు 10 ఏళ్ళు దాటింది, మరో 7,500 కోట్లు ఖర్చు పెట్టినరు. ఆ ప్రాజెక్టులని మర్జ్ చేసి సీతారాం సాగర్ కొత్త పేరు పెట్టినరు. ఆ పాత ప్రాజెక్టులను మర్జ్ చేసి 7,500 కోట్లు ఖర్చు పెట్టినరు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై గతంలోనే కాంగ్రెస్ పార్టీ పలు ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చాక వాటిపై విచారణకు ఆదేశిస్తామని ఎన్నికల ముందే చెప్పింది. ఈ క్రమంలోనే మేడిగడ్డ ప్రాజెక్టు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కుంగిపోవడంతో అధికారంలోకి వచ్చాక బ్యారేజీ సందర్శనకు వెళ్లింది మంత్రుల బృందం. మేడిగడ్డపై విచారణకు ఆదేశించింది. ఇప్పుడు త్వరలోనే సీతారామసాగర్ వద్దకు మంత్రుల బృందం వెళుతుందని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి అక్కడ మంత్రుల బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దీని తర్వాత ఏ ప్రాజెక్టుపై సమీక్ష చేస్తారు? ఇలా 1-2 కాదు, ఒకదాని వెంట మరొకటిగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలోని అధికార విపక్షాల మధ్య వాటర్ వార్ మొదలైంది. ఉమ్మడి ప్రాజెక్టులను రేవంత్ సర్కార్ కేఆర్ఎంబీకి అప్పగించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు హీటు పుట్టించాయి. అయితే అలాంటి ప్రతిపాదనలు ఏవీ తాము చేయలేదంటూ క్లారిటీ ఇచ్చారు తెలంగాణ మంత్రులు. కృష్ణానదీ జలాల విషయంలో మరోసారి రభస మొదలైంది. అయితే అది తెలంగాణ ఏపీ మధ్య కాదు, తెలంగాణలోని అధికార విపక్షాల మధ్య. అవును, నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర జలశక్తి సంఘం తెలంగాణ అధికారులకు సూచించింది. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కృష్ణా బోర్డు అధికార పరిధిని విస్తరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే అంశంపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజనీరింగ్ చీఫ్లు సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అప్పగింతపైనే చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు మాత్రం నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితులను అక్కడ కల్పించాలని కోరగా కేంద్ర జలశక్తి కార్యదర్శి అందుకు సుముఖత చూపలేదని సమాచారం. ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించాలని కోరుతున్నా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాటవేస్తోందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశం రాజకీయాలతో ముడిపడినది కాబట్టే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆ తర్వాతే తమ నిర్ణయం వెల్లడిస్తామని అధికారులు వివరించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఉమ్మడి ప్రాజెక్టులను రేవంత్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయన్నారు హరీష్ రావు. అదే నిజమైతే తెలంగాణకు భారీ నష్టం తప్పదన్నారు ఆయన. గతంలోనే ఇలాంటి డిమాండ్ వచ్చినా తమ ప్రభుత్వంలో వ్యతిరేకించినట్లు చెప్పుకొచ్చారు హరీష్ రావు. ఉమ్మడి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారని, ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీ పరిధిలోకి పోతున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారని, ఆ మీటింగ్లో కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబీకి అప్పచెప్పుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్పితే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కేఆర్ఎంబీ 15 జూలై 2021లోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పాలని. కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాం. ఇది బోర్డుకు అప్పచెప్పాలంటే ముందు ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి, ఈ ప్రాజెక్టులను ఎలా నడుపుతారు. ఆపరేషన్ మాన్యువల్ లేకుండా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే రేపు అడుక్కునే పరిస్థితి వస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడానికి తమ ప్రభుత్వం నిరాకరించిందన్నారు. దీనిపై కేంద్రం చర్చలు జరిపిందని, తాము మాత్రం సమాధానం చెప్పలేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా
ఇది కూడా ఒక భారీ కుంభకోణం. స్వతంత్ర భారతదేశంలో ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం, మరి అది కక్కుర్తో లేకపోతే అహంకారంతో కూడిన రీడిదో తెలియదు, కానీ మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ మనీ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఈ సీతారాం సాగర్ గతంలో రాజీవ్ దుమ్ముగూడ లిఫ్టిగేషన్ స్కీమ్ గా, ఇందిరా సాగర్ స్కీమ్ గా రెండు వేరు స్కీమ్ లో ఉన్నప్పుడు కూడా ఇది ఏ విధంగా కంబైన్ చేసి ఇంత హ్యూజ్ ఓవర్ ఎక్స్పెండిచర్ చేసి వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. శాసనసభలో అనేక మార్లు ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్టు విషయంలో శాసనసభలోనే చాలా మార్లు అబద్ధాలు చెప్పాడు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీని కృష్ణా బోర్డు నియంత్రణలోకి తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే వీటిలో ప్రధానమైనవి శ్రీశైలం, నాగార్జున సాగర్ మాత్రమే కావడంతో వాటి కోసం పట్టుబడుతోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ పెట్టుబడులు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. ఇన్వెస్టర్లను ఆకర్షించే విషయంలో తమ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని చెబుతున్నారు తెలంగాణ మంత్రులు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా విజయవంతమయ్యారన్న వాదన వినిపిస్తుంది. 3 రోజుల పర్యటనలో మొత్తం 200 సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు తెలంగాణ సీఎం. ఈ క్రమంలోనే 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందం. ప్రధానంగా రాష్ట్రంలో 12,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది అదానీ గ్రూప్. 4 రంగాల్లో రేవంత్ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ తరపున ఇంధన రంగంలో 5,000 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు అదానీ. జిందాల్ కంపెనీ 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం సుమారు 9,000 కోట్ల వ్యయం చేయనుంది జిందాల్ సంస్థ. కేవలం ఈ 2 సంస్థలే కాదు, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, బిఎల్ ఆగ్రో, గోడి ఎనర్జీ, ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంటియో, ఊబర్ సహా పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. గత బీఆర్ఎస్ హయాంలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఈసారి వచ్చిన పెట్టుబడులు 2 పెరిగాయని చెబుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే సమయంలో అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు వృద్ధి కలిసి రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం తమ ప్రయత్నం కొనసాగుతుందని, పారిశ్రామికవేత్తలంతా హైదరాబాద్కు రావాలంటూ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. మరోవైపు రేవంత్ దావోస్ పర్యటనపై విమర్శలు గుప్పించింది విపక్ష బీఆర్ఎస్. అబద్ధాల పునాదాల మీద ముఖ్యమంత్రి రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆ పార్టీ నేత దాసోజు శ్రావణ్. రాష్ట్ర ప్రతిష్టను పెంచడం కంటే వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారని ఆరోపించారు శ్రావణ్. అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చెలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని
ఆశపడ్డం, ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. విమర్శల సంగతి కాస్త పక్కన పెడితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే భారీగా పెట్టుబడులు రానుండడంపై పారిశ్రామిక వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అరకులో రాకాదలురా సభలో పాల్గొన్న ఆయన అరకు కాఫీని టీడీపీ ప్రమోట్ చేస్తే వైసీపీ గంజాయిని ప్రమోట్ చేస్తుందన్నారు. ప్రభుత్వం గిరిజనుల పట్టుకొడుతుందన్నారు. నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్ అని ఫైర్ అయ్యారు చంద్రబాబు. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు కొండ ప్రాంతంలో ఉండే మనకు కూడా ప్రపంచం మొత్తం అనుసంధానం చేసుకున్నాం. దీన్నే సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఏదైనా చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వం, గిరిజనుల పొట్టగొట్టే ప్రభుత్వం, మిమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మనం నమ్మారు. నమ్మితే నమ్మించి గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, మీకెవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అందుబాటు. చిన్న పదవి దక్కినా లేదా ఉన్నత ఉద్యోగం చేస్తున్నా తమంతటి వారు లేరనేవారు కోకొల్లలు. కానీ కొందరు మాత్రం ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా తమంతకు తాము పని చేసుకుంటూ సాగుతారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ నిర్వహించే వృత్తిలో తమదైన ముద్ర వేస్తారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడుతూ ఉంటారు. అలాంటి వారిలో తెలుగు తేజం సీనియర్ ఐఏఎస్ రవికోట ముందు వరుసలో ఉంటారు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టి మాతృభూమికి కన్న తల్లిదండ్రులకు గర్వపడేలా చేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్న సీనియర్ ఐఏఎస్ కోట రవిపై స్వతంత్ర టీవీ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన రవికోట 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. స్వగ్రామంలో స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలోనే ఆయన విద్యాభ్యాసం చేశారు. మాతృభాషలోనే ఆయన చదివారు. కష్టపడి చదివి ఐఏఎస్కు ఎంపికై ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. దేశ విదేశాల్లో భారత ప్రభుత్వం తరపున పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. దేశానికి ప్రతినిధిగా అనేక సేవలందించిన ఆయన 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా కూడా విధులు నిర్వహించారు. అంతకుముందు అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక దౌత్యాధికారిగా పనిచేశారు. భారత్ తరపున ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యవహారాలను పర్యవేక్షించారు. పర్యావరణ, అటవీ, భూ సంరక్షణ విభాగాల్లో ప్రత్యేక సీఎస్గా ఢిల్లీలోని అసోం భవన్లో రెసిడెంట్ కమిషనర్గాను ఉన్నారు. తాజాగా అసోం రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా కోట రవిని నియమితులయ్యారు. ఓ తెలుగు ఐఏఎస్ ఈశాన్య రాష్ట్రానికి సీఎస్గా నియమితులు కావడం చెప్పుకోదగ్గ విశేషం. ప్రస్తుతం అసోం ప్రభుత్వంలో 18 శాఖలకు అదనపు కార్యదర్శిగా ఉన్న రవి ఇటీవల ఉల్పా తీవ్రవాదులతో జరిగిన శాంతి ఒప్పందంలోనూ కీలక పాత్ర పోషించారు. రవి పనితీరును గుర్తించిన హిమంత బిశ్వశర్మ సర్కార్ ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఈ నియామకంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రవి దేశానికి అందిస్తున్న సేవలు తమకు ఎంతో గర్వకారణమని చెప్తున్నారు. అస్సాం చేరుకున్నారు. చేరిన తర్వాత అక్కడ ఉల్ఫా తీవ్రవాదులతో శాంతి ఒప్పందం చేసి మంచి పేరు తీసుకొచ్చారు. మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. మా ప్రాంతంలో చాలా చిన్న పల్లెటూరు అయినప్పుడు కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. మాకు ఆయనకు ఆదర్శం. ఆయన ఈ రోజు కూడా ఆయన చదువుకున్న స్కూల్ దండుగోళపురం హై స్కూల్లో ఈవేళకి కూడా మెరిట్ స్కాలర్షిప్లు వచ్చిన వాళ్ళకి ఫాదర్ పేరుతో ప్రోత్సహిస్తూ నగదు బహుమతులు ఇస్తూ ప్రతి ఏడాది ఏదో ఒక అకేషన్ లో సొంత ఊరు వస్తూ స్కూల్లో పిల్లలతో ఇన్స్పిరేషన్ చేసి ఇన్స్పిరేషన్ క్లాసులు తీసుకుంటూ ఉంటున్నారు. ఆయన పేరు చెప్పుకుంటే మాకు చాలా గర్వంగా ఉంది. మాకే కాదు మా ప్రాంతీయులందరికీ కూడా. ఎందుకనంటే
పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళంతా ఎకనామికల్ గా బాగా ఫార్వర్డ్ అయిన వాళ్ళనే కాదు, ఏమీ లేకుండా కూడా పల్లెటూళ్ళలో ఉండి తెలుగు మీడియంలో ఉండి చదువుకోవచ్చు అని ఆదర్శంగా అందరికీ నిలిచారు. అసోం రాష్ట్ర ప్రస్తుత సీఎస్ పవన్ కుమార్ బోర్తకూర్ పదవీ కాలం మార్చి 31తో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో రవి బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎస్గా కోట రవితో పాటు అదనపు కార్యదర్శులుగా ఉన్న రవిశంకర్ ప్రసాద్, సైదన్ అబ్బాసీ, ఆశిష్ కుమార్ భూటానీలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది హిమంత బిశ్వశర్మ ప్రభుత్వం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. సాధించాలనే తపన ఉండాలే కానీ మనిషి చేయలేనిదంటూ ఏమీ ఉండదు. పేదరికం, ఇతర సమస్యల్లాంటివి ఏవి కూడా విజయానికి అడ్డంకులు కాదు. కేవలం మనిషికి ఉండాల్సిన ఆయుధాలు కృషి, పట్టుదల. ఇవి ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని కోట రవి నిరూపిస్తున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.